హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే ఎగ్లెస్ వెనిలా మగ్ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా జస్ట్ 2 మినిట్స్లో అనమాట. ఎప్పుడైనా కేక్ తినాలనిపించినప్పుడు కానీ లేదంటే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కానీ ఇలా జస్ట్ 2 మినిట్స్లో మీరు మగ్ కేక్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన కొలతలతో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కేక్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ప్లఫీగా కూడా వస్తుంది. ఎగ్ వేస్తే ఎంత టేస్టీగా అయితే కేక్స్ వస్తాయి అంతే టేస్టీగా ఈ కేక్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి నేను చూపించిన కొలతలతో మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసి చూడండి. పర్ఫెక్ట్ గా వస్తుంది, ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. సో ఎంత ఈజీగా ఉండే 2 మినిట్స్ మగ్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 2 ఓవెన్ సేప్ మగ్స్ తీసుకోవాలి. నార్మల్ మగ్స్ అనేవి అస్సలు తీసుకోకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ మీకు మైక్రోవేవ్ సేఫ్ అని ఉంటుంది. ఇలాంటి మగ్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి సెపరేట్ గా మీకు గ్లాస్ వేర్ షాప్ లో దొరుకుతాయి, ఒకసారి చెక్ చేయండి. లేదంటే మీకు ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ ఆన్లైన్ లో కన్నా బయట మీకు ప్రైస్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ మగ్ కెపాసిటీ వచ్చేసి 300 ml ఉంటుంది. సో ఇలాంటి కప్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 4 టేబుల్ స్పూన్ వరకు మైదాని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార పొడిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే బేకింగ్ పౌడర్ని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలానే 1 పించ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇలానే మిగతా కప్లో కూడా ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా మెజరింగ్ స్పూన్కి ఈక్వల్గా తీసుకోవాలి. సో మీరు ఏ ఇంగ్రీడియంట్స్ని మెజర్ చేసుకున్నా టేబుల్ స్పూన్కి ఈక్వల్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పంచదార పొడిని 2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను కదా. ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటాము కాబట్టి స్వీట్ నార్మల్ గా కన్నా కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకి ఈ స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది. స్వీట్ నార్మల్ గా కానీ లేదంటే నార్మల్ కన్నా కొంచెం తక్కువ తీసుకునేవారు అయితే 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార పొడిని తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కండెన్స్డ్ మిల్క్ వేస్తాం కాబట్టి కండెన్స్డ్ మిల్క్ లో ఆల్రెడీ షుగర్ అనేది ఉంటుంది. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అన్ఫ్లేవర్డ్ ఆయిల్ ని వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ ని కూడా వేసుకోవాలి. ఎగ్లెస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ కి ఆల్టర్నేట్ గా కండెన్స్డ్ మిల్క్ ని వేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పాలల్లో కొంచెం వెనిగర్ ని మిక్స్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ అలానే వెనిగర్ కూడా మీ దగ్గర లేకపోతే 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును కూడా వేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ వరకు పాలను కూడా వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను కానీ లేదంటే పచ్చి పాలు కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ వేసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని మాత్రమే వేసుకోవాలి. వేడిగా ఉన్నవి కానీ లేదంటే బాగా చల్లగా ఉన్నవి వేసుకున్నారనుకోండి కేక్ కొంచెం మీకు పైన హార్డ్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో మగ్స్ని ప్లేస్ చేసుకుని ఓవెన్ హై టెంపరేచర్లో అంటే ఇక్కడ నేను 900 వాట్స్ వరకు పెడుతున్నాను హీట్ని. 900 వాట్స్లో 2 మినిట్స్ పాటు టైంని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవెన్ని హై టెంపరేచర్లో పెట్టుకుని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మీకు ఓవెన్లో 900 వాట్స్ వరకు హై టెంపరేచర్ అనేది ఉంటుంది. ఆ 900 వాట్స్లో హీట్ని అడ్జస్ట్ చేసుకుని 2 మినిట్స్ పాటు టైం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 మినిట్స్ కన్నా ఎక్కువ టైం అస్సలు పట్టదండి. జస్ట్ 2 మినిట్స్లోనే మీకు ప్రిపేర్ అయిపోతుంది. సో బయటికి తీసిన తర్వాత మీకు నచ్చిన స్ప్రింకిల్స్ని కానీ లేదంటే చాక్లెట్ చిప్స్ని కానీ వేసుకోవచ్చు. సో కప్ని ఇలా బయటకు తీసిన తర్వాత జస్ట్ 5 మినిట్స్ పాటు మీరు బయటే ఉంచేసినట్లయితే ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. కేక్ కుక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా టూత్ పిక్ని గుచ్చి చూడండి. టూత్ పిక్ క్లియర్గా వచ్చినట్లయితే కేక్ మీకు ప్రిపేర్ అయిపోయినట్లే. సో ఈ కేక్ని జస్ట్ 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎగ్తో ప్రిపేర్ చేస్తేనే కేక్స్ టేస్టీగా ఉంటాయి అనుకుంటాము, బట్ ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఇలా కూడా కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. టీ టైంలో కానీ లేదంటే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. సో ఈ టేస్టీ 2 మినిట్స్ మగ్ కేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.